మీరు ఆరోగ్యం కోల్పోయారా? సమాధానం కోల్పోయారా? మీ స్టడీస్లో, జాబ్లో, బిజినెస్లో అవకాశాలు కోల్పోయారా? మంచి బంధాలు కోల్పోయారా? ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయారా? ఈ వాగ్దానం మీకోసమే. సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. మీరు తీసుకున్న చెడ్డ నిర్ణయాలు బట్టి, పాపం బట్టి ఏదైతే కోల్పోయారో దేవుడు అది తిరిగిస్తారు. కోల్పోయిన ఆరోగ్యం, సంతోషం, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం, బంధాలు దేవుడు మరలా ఇస్తారు. మనం పాపాన్ని విడిచి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో మనం కోల్పోయినవన్నీ దేవుడు తిరిగిస్తారు. మీ కష్టానికి ప్రతిఫలం, మీ ప్రార్థనకి జవాబు దేవుడిస్తారు. మనం గతాన్ని చూసి భయపడుతుంటే దేవుడు మన భవిష్యత్తును చూస్తున్నారు. మనము 10 సంవత్సరాల్లో కోల్పోయింది దేవుడు ఒక్క సంవత్సరంలో తిరిగి ఇవ్వగలరు. యోసేపు జీవితంలో ముఖ్యమైన 13 సంవత్సరాలు కోల్పోయారు, కానీ దేవుడు ఒక్క రోజులో అంతా తిరిగిచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో సంవత్సరాల నుంచి దొరకని కష్టార్జితాన్ని ఒక్క రాత్రిలో దేవుడిచ్చారు. యోబు జీవితంలో తన ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది. దేవునికి నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు యోబు గారికి 2 తిరిగిచ్చారు. దేవుని సేవకుడైన ఎలీషా గారికి శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చిన షునేమిరాలు పోగొట్టుకున్న 7 సంవత్సరాల పంటని దేవుడు తిరిగిచ్చారు. అన్నీ కోల్పోయిన నయోమి జీవితాన్ని మరలా దేవుడు ఆనందంతో నింపారు. తప్పిపోయిన కుమారుడు పాపంలో పడి తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుని పశ్చాత్తాపంతో తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి నూతన వస్త్రాలు ఇచ్చారు, ఉంగరం పెట్టారు, విందు ఏర్పాటు చేశారు. పేతురు గారు 3 సార్లు అబద్ధమాడి తప్పిపోయారు. దేవుని వద్దకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు క్షమించి మరలా తన సేవలో బలంగా వాడుకున్నారు. దావీదు గారు సిక్లగ్ అనే ప్రాంతంలో అంతా కోల్పోయినప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్తే దేవుడు 2 తిరిగిచ్చారు. మీ జీవితంలో కూడా మీరు కోల్పోయిన ప్రతి దానికి కూడా దేవుడు 2 తిరిగిస్తారు. మీరు దేవుని వైపు తిరిగి దేవునికి నమ్మకంగా ఉంటే ఇప్పుడు వరకు కోల్పోయిందంతా కూడా దేవుడు మరలా మీకు తిరిగిస్తారు. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారిని దీవించండి. యోబు గారు కోల్పోయిందంతా మీరు తిరిగిచ్చారు. యోసేపు గారు కోల్పోయింది తిరిగిచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయింది తిరిగిచ్చారు. నయోమి జీవితాన్ని అందంగా కట్టారు. పేతురు గారిని క్షమించి మరలా మీ సేవలో బలంగా వాడుకున్నారు. షునేమిరాలు పంటను తిరిగిచ్చారు. దావీదు గారు సిక్లగ్ ప్రాంతంలో కోల్పోయిన దానికి 2 దయచేశారు. ప్రభువా, మేము మీకు వ్యతిరేకంగా తిరిగి పాపం చేయడం ద్వారా మేము తీసుకున్న నిర్ణయాలు బట్టి మేము ఎన్నో కోల్పోయాం. అనారోగ్యంతో, అప్పులతో, వేదంతో మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభువా, ఈరోజే మీ వైపు తిరుగుతున్నాం. మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. మా ఉద్యోగాన్ని మీకు సమర్పిస్తున్నాం. మా కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం. మా శరీరాన్ని మీకు సమర్పిస్తున్నాం. ప్రభా, మా కన్నీరంతా తుడిచివేయండి. అవమానం కలిగిన చోట విజయాన్ని దయచేయండి. ఘనతని, హెచ్చింపుని దయచేయండి. మా దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మేము కోల్పోయిన ఆశీర్వాదాలు, సమాధానము, సంతోషము, దీవెన మాకు తిరిగి దయచేయండి. ప్రభా, ఈ రోజంతా ప్రార్థనలు ఏకీభవించిన వారికి తోడై ఉండండి. వారి పనులు సఫలపరచండి. ప్రయాణంలో కాపాడండి. ఏ కీడు, తెగులు రాకుండా మీరే వారి చుట్టూ కంచునుంచండి. మీ సహాయాన్ని వారికి దయచేయండి. అనేక మందికి దీవెనకరంగా ఉంచండి. వారిని తలగా ఉంచండి. వారిని విశాలపరచండి. మీ హస్తం వారికి తోడుగా ఉంచమని, కృప చూపించమని మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముతూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.